సభకు నమస్కారం. నేను విజయ్ కుమార్, డిఆర్డి బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్. మనం ఎప్పటి నుంచి అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్ వింటున్నాము. అట్ ద సేమ్ టైం కంటిన్యూ ఒక అడ్వకేట్ కాదు ఇంకొక అడ్వకేట్ చనిపోతుండు ఆర్ సంథింగ్ అటాక్ అవుతుంది. అట్ ద సేమ్ టైం మనం బాయ్కాట్ చేస్తున్నాము. అడ్వకేట్స్ కూడా ఏం ఫీల్ అవుతారు అంటే ఎవ్రీ టైం బాయ్కాట్ చేస్తారు కానీ దానికి ఏం రియాక్షన్ లేదు. ఓన్లీ కోర్ట్ బాయ్కాట్ చేస్తారు కానీ దాని ఫలితం వస్తుంది. సో అల్టిమేట్గా ఒక టైం వచ్చింది, ఆల్టుగెదర్ అందరు అడ్వకేట్స్ ఇన్వైటెడ్ అయ్యారు. ఈరోజు ఇక్కడ మీటింగ్ పెట్టారు. సో ఈరోజు ఒక ఫార్మ్ డిసిషన్ తీసుకోండి. ఏమని అంటే ఇప్పుడు 33 డిస్ట్రిక్ట్ అసోసియేషన్స్ మొత్తం ప్రెసిడెంట్స్ సెక్రటరీస్ ఓవరాల్గా అందుబాటులో ఉన్నారు. హైకోర్టు మొత్తం టోటల్ డిస్ట్రిక్ట్ కోర్ట్స్కి పెద్ద కోర్టు లెక్క హైకోర్టు కూడా అసోసియేషన్ కూడా ముందరికి వచ్చింది. సో వాళ్ళ ఆధ్వర్యంలో ఒక జాయింట్ యాక్షన్ కమిటీ అనేది ఫామ్ చేయండి. ఒక్కొక్క అసోసియేషన్ నుంచి 3 అడ్వకేట్స్ని మెంబర్స్ లెక్క పెట్టండి. ఒక 100 మంది మెంబర్ టీం తయారు చేయండి. అట్ ద సేమ్ టైం ఇక్కడ ఏం ల్యాక్ అవుతుంది అంటే మనం అందరి హక్కుల కోసం అంటే 5,000 ఫీజు ఇచ్చినా 50,000 ఫీజు ఇచ్చినా సీనియర్ అయినా జూనియర్ అయినా ఒక క్లయింట్కి హక్కుల కోసం ఏ కోర్టుకైనా పోగలుగుతున్నాం. కానీ ఇక్కడ ఎందుకు మనం ల్యాక్ అవుతున్నాము అంటే మన కేసు మనం గట్టిగా కొట్టాడలేకపోతున్నాం. ఎందుకు అంటే వీఆర్ ల్యాకింగ్ ఇంట్రెస్ట్. అంటే మన వరకు మనకు ఇంట్రెస్ట్ లేదు కానీ అంటున్నాం కానీ యునైటెడ్గా ఎక్కడ చూపిస్తలేదు. సో ఆ యూనిటీ చూపించడానికి ఇదే టైం. అల్టిమేట్గా ఏం చేయండి, పొలిటికల్ ఒకటి నెంబర్ 1 మీడియా ఫోకస్ అయితే లేదు. ప్రతి మీటింగ్కి మీడియా ఫోకస్ చేయండి. పేపర్లో న్యూస్ పేపర్లో మీడియాలో ఎప్పుడైతే ఈ టాపిక్ అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్ వస్తుందో దెన్ పబ్లిక్ అయినా పొలిటికల్ అయినా అందరూ వాళ్ళు దాని మీద కాన్సన్ట్రేట్ చేస్తారు. అప్పుడు మనం చేసిన దానికి ఫలితం వస్తుంది. నెంబర్ 2 ప్రతి అసోసియేషన్ ప్రతి డిస్ట్రిక్ట్కి ఎమ్మెల్యే ఉన్నాడు. వాళ్ళకి ప్రతి డిస్ట్రిక్ట్ అసోసియేషన్ నుంచి ప్రెసిడెంట్ ఆర్ సెక్రటరీ వాళ్ళ నుంచి ఒక రిప్రజెంటేషన్ ఇవ్వండి. ప్రతి డిస్ట్రిక్ట్ నుంచి ప్రతి డిస్ట్రిక్ట్ ఎమ్మెల్యేకి ఒక రిప్రజెంటేషన్ ఇవ్వండి. మాకు అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్ కంపల్సరీ కావాలి, ఇంప్లిమెంట్ చేయండి. ఎందుకు ల్యాక్ అవుతుంది? ఆల్రెడీ బిల్ తయారైంది బట్ స్టిల్ ఇప్పటివరకు ఎందుకు బిల్ ఇంప్లిమెంట్ అవుతలేదు? నెంబర్ 3 మీరన్నిటి జాయింట్ యాక్షన్ కమిటీ ఒకటి ఫామ్ అయింది. ఆ రకంగా కమిటీని ఫామ్ చేయండి. మీరు కాల్ ఇవ్వండి. ప్రతి రోజు ఫస్ట్ ఒక ప్రోగ్రామ్ ప్లాన్ చేయండి. ఒక ఎవ్రీ వీక్ రిలే ఒక్కొక్క అసోసియేషన్ రిలే హంగర్ స్ట్రైక్. నెంబర్ 2 డెమాన్స్ట్రేషన్స్. నెంబర్ 3 స్ట్రైక్. నెంబర్ 4 ఒకటి బ్లాక్ రిబన్స్ పెట్టుకొని మీరు రిలే అంటే మీరు నిరసన ప్రదర్శించండి. అంటే అల్టిమేట్గా ఈ అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్ అనేది ఈ సబ్జెక్ట్ అనేది డ్రై అయిపోతుంది. ఓన్లీ బాయ్కాట్ అనే రోజే హైలైట్ అవుతుంది. తర్వాత మర్చిపోతున్నారు. మళ్ళీ ఎవరైనా చనిపోతే ఎవరైనా కొడితే ఆ రోజు ఆ రకంగా కాకుండా అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్ ఎవరు కొట్టినా కొట్టకపోయినా మనం దానికి ఆ టాపిక్ని కంటిన్యూ చేయాలి. అది నోటీస్ తీసుకురావాలి. ఈవెన్ చీఫ్ జస్టిస్కి కూడా మన హైకోర్టు జడ్జెస్కి అట్ ద సేమ్ టైం మన డిస్ట్రిక్ట్ బార్ అసోసియేషన్ చీఫ్ డిస్ట్రిక్ట్ జడ్జెస్కి వాళ్ళందరికీ కూడా రిప్రజెంటేషన్ ఇవ్వండి. మేము అడ్వకేట్స్ మేము క్లయింట్స్ హక్కుల కోసం కొట్లాడుతున్నాము, మా పర్సనల్ ఏమీ లేదు. బట్ అట్ ద సేమ్ టైం వై వి షుడ్ బి పనిష్డ్ అంటే ఒకరి హక్కుల కోసం మేము కొట్లాడితే మాది తప్ప, వై దే ఆర్ బీయింగ్ అటాక్డ్ అది గట్టిగా దృష్టిలో పెట్టుకొని మీరు ఫామ్ చేయండి. ప్రతిసారి మాట్లాడుతున్నాం కానీ ఫర్దర్ ఏదైనా కోర్స్ ఆఫ్ యాక్షన్ ప్లాన్ చేసుకొని మేము అనుకోవచ్చు. ఈ ఒక్కరోజు అనగానే రాదు, 2వ రోజు రాదు. బట్ అట్ ద సేమ్ టైం ఇది కంటిన్యూ కోర్స్ ఆఫ్ యాక్షన్ కంటిన్యూ చేస్తే ఎనీ కాస్ట్ ఈ రోజు కాకపోతే 15 రోజులకైనా నెల రోజులకైనా ఖచ్చితంగా వస్తుంది. దట్ ప్లీజ్ కీప్ ఇట్.